రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదతో నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. సాగర్ కు పెద్ద ఎత్తున ప్రవాహం పోటెత్తుతూ ఉండటంతో జలకళను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నిండుకుండలా మారిన సాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లను నీటిపారుదల శాఖ అధికారులు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2 గేట్ల ద్వారా 16,200 క్యూసెక్ల నీటిని కిందకు పంపిస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అంతే నీటి మట్టంలో నీరు నిల్వ ఉంది. సాగర్ ఇన్ఫ్లో 64,699 క్యూసెక్లు ఉండగా 2 గేట్లు తెరిచి అంతే క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం అంతే నీరు జలాశయంలో నిల్వ ఉంది. ఇక మరోవైపు సాగర్ డ్యాం గేట్లు తెరుచుకోవడం వీకెండ్ కావడంతో ఇవాళ సాగర్ వద్దకు పర్యాటకులు బారులు తీరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సాగర్ వద్ద రక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. ఇక నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లనైతే మరోసారి తెరుచుకున్నట్లుగా తెలుస్తోంది. 2 క్రస్ట్ గేట్లనైతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 64,699 క్యూసెక్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పద్మ, తెలంగాణలోని ఒక్కసారిగా సంబంధించినటువంటి కృష్ణా సంబంధించిన బ్యారేజీకి సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతాలు జలకళ సంతరించుకున్నాయని చెప్పవచ్చు. గత నెల రోజులుగాను ఒక్కసారిగా శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో కృష్ణా నదిపై ఉన్నటువంటి బ్యారేజ్లలో జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. స్పష్టంగా ఇప్పుడు మనము విజువల్ లో చూస్తున్నాము. నాగార్జున సాగర్ బ్యారేజ్ కి సంబంధించిన చూసినట్లయితే 590 అడుగులకు గాను పూర్తి నీటి మట్టానికి 590 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా చూసినట్లయితే 312 టీఎంసీలకు గాను 312 టీఎంసీలు నిండుకుండలా ఉన్నటువంటి నాగార్జున సాగర్. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు ఒకసారిగా బ్యారేజ్ సంబంధించినటువంటి కెపాసిటీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ పూర్తి స్థాయిలోని ఇక్కడ టూరిస్టులు సండే కావడంతో పూర్తి స్థాయిలోని హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఆంధ్ర సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సరిహద్దులు అయితేనేమి, ఆంధ్ర సరిహద్దుల్లో పూర్తి స్థాయిలోని పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన టూరిస్టులకు కూడా గైడ్ చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ప్లేస్ లోనే సంబంధించినటువంటి వాహనాలు పెట్టాలి, సంబంధించిన పోలీస్ గైడ్ చేసిన దగ్గరనే వాహనాలు ఉండాలి. వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నందున ముందస్తుగానే అక్కడ పరిసర ప్రాంతాలకు పోవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. పద్మ, ఓవరాల్ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలోని నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అధికారులు ఇప్పటికే అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.